దేవుని పేరు మీద ఓట్లతోని కాంగ్రెస్ వాళ్ళు, దేవుని పేరు చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతుర్రు అనుకుంటా కార్ పాటోళ్ళు జోరుగా ట్రోల్ చేస్తుర్రు. సందు దొరికితే చాలు సుర్రున సురుకులు అంటిస్తుర్రు. ఎంపీ ఎలక్షన్ల పేరు మీద ఎట్లనన్నా చేసి పతార పెంచుకోవాలి, కమలం వాడిపోయేటట్టు చేయాలని గులాబీ పాటోళ్ళు స్పీచ్లు దంచుతుర్రు. ఇక కేటీఆర్ అయితే బీజేపీకి గిట్ల సెటైర్ వేసిండు. ఏడ టాపిక్ వచ్చినా గానీ ఎంబటే మోడీ ఈడీ బోడీ అని మాటల దాడి చేసే కేటీఆర్ ఎలక్షన్ ప్రచారంలో ఇంకింత గరమెత్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ వాళ్ళ కామెంట్ల కౌంటర్లు ఇచ్చుకుంటా మేమేం ఒకటే అయితే మా చెల్లె కవితను జైలు ఎందుకు వేస్తారు అని అనుకుంటా లాజికులు తీస్తున్నాడు. ఎంతసేపు మత రాజకీయాలు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగే పాలిటిక్స్ చేసే బీజేపీ ఎక్కడ 10 ఏళ్లు పంచాలు లేకుండా అన్ని మతాలను మంచిగా చూసుకుంటా గంగా జమునా తెహజీబ్ అన్న మాట నిజం చేసి చూయించిన మేమెక్కడ అని సవాలు చేస్తుంటాడు. ఇక ఎలావో అడుగు ముంగట్కేసి ఎంతసేపు బీజేపీ వాళ్ళు గుళ్ళు కట్టినాము అవి చేసినాము ఇవి చేసినాము అనుకుంటా దేవుళ్ళని ముంగటేసి ఓట్లు అడుగుతున్నారు. దేవుళ్ళేమో వేలు లక్షల ఏళ్ల కిందట పుడితే బీజేపీ 40 ఏళ్ల కిందట పుట్టింది. బీజేపీ పుట్టక ముందే దేవుళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటే ఇగో ఇట్లా అరుచుకున్నాడు. రాముడు దేవుడు, మాకు కూడా ఉన్నది భక్తి ఉన్నది కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్పాలన్నా ఏమలాడ రాజన్న ఎప్పుడు పుట్టిండు, ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు పుట్టిండు, కొండగట్ట అంజన్ ఎప్పుడు పుట్టిండు, తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు, మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళేమో వేల లక్షల సంవత్సరాల కింద పుట్టిరు. బీజేపీ అయిన బోడముండ పార్టీ 40 ఏళ్ల కింద పుట్టింది. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మేము వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మేము వచ్చినాకనే మీకు బొట్టు పెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం, మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు దచ్చినా దేవునికి ఏం కాదు. వీళ్ళు పుట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు. బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. తగ్గేదేలే అన్నట్టుగా ఇచ్చి పడేస్తుండగా గట్టిగానే. అయినా కేటీఆర్ అనే కాదు, కేసీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ల లీడర్లు అందరూ దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని దూరం కొట్టాలనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు. మరి ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్లకు వారానికో దేవుని తలుచుకునే బండి సంజయ్ సారు, ఆ పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి అసొంటోళ్ళు ఏం చెప్తారో చూడాలిగా. షెడ్పాక్ రా షెడేవంటే గిదేనేమో, జర పబ్లిక్ కు మంచి పనులు చేసి ఓట్లు అడిగితే కళ్ళు మూసుకొని వేస్తారు. కానీ గెలవంగానే పబ్లిక్ దిక్కు మర్రి చూడకుండా మళ్ళా ఎలక్షన్లప్పుడే అమ్మ మా కోటేయుండ్రి అమ్మ మా కోటేయుండ్రి అని అడిగితే ఎవలేస్తారు? ఎవ్వరు సుత మర్రి చూడరు. కాదానికే పైసాస చూపించి వలలేసుకుందామని చూస్తారు. కాకపోతే అదే పైసా ఒక్కోపారి నడి బజార్లకు ఇసిరేస్తుంది గిట్లా. అయ్యో పాపం బండికి టక్కరైనట్టుంది కదా అని బాధపడే లోపట్నే సట్టం కళ్ళు గప్పి కథలు పడుతున్నారని తెలిసింది చూడుర్రి. తూర్పు గోదావరి అనంతపల్లి ఎర్ర కాల్వ కాడ ఓ లారీ పోయి టాటా ఏస్ బండిని గుద్దింది. ఎంబటే అది బోల్తా పడ్డది. ముచ్చట తెలవంగానే కానిస్టేబుల్ టక్కరైన కాడికొచ్చి చూస్తే అస్సలు కథ బయటపడ్డది. బోర్ల పడ్డ టాటా ఏసి దోలాడితే తౌడు బస్తాల నడుమ మొత్తం 7 బాక్సుల పైక మూట గట్టి దాటిస్తుర్రు. ఇక ఆఫీసర్లు వచ్చి టోల్ ప్లాజాల లెక్క పెడితే 7 కోట్లున్నాయట మొత్తం. బండి నడుపుతున్న డ్రైవర్ అన్నకు దెబ్బలు దాకినాయట. ఆయన దావఖాన్లో చేర్పించారు. అన్నకు మేల్కొచ్చినాక అసలు ఎవలది బండి, ఇన్నిగనం పైసలు ఏడికి తీసుకుపోతుర్రు, దీని వెనక ఎవరున్నారు ఏం కథ అన్నది బయట పెడతామని పోలీసు వాళ్ళు అంటుర్రు. సుమారు 6 గంటల టైంలో విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 ₹500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మన సిఏ గారికి ఫోన్ చేశారు. ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. ఇది దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇంతగానం పైసా ఏడికెళ్ళి ఉట్టుకొస్తుందో ఏం పాడు. ఎన్నడ్లేంది ఎలక్షన్లప్పుడే బయటవాడు ఇచ్చిత్రం అనిపిస్తుందిలే. ఏం చేస్తారు, ఓటర్లను మలుపుకోవాలంటే గా మాత్రం పైసా ఆశ చూపిస్తే గాని పన్నడవది. ఆంధ్రల అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఒక్కపారే వచ్చేసరికి పార్టీల నడుమ పోటీ పాలోల పాక కంటే ఎక్కువగానొస్తుంది. ఎవ్వల కాలు తగ్గేదేలే అన్నట్టు ర్యాలీలు సభలు పెట్టి ఎండాకాలంలో ఇంకా వేడి పెంచుతుర్రు. కాకుంటే పైసతోనే పని అవుతుంది. ఎలక్షన్ కు 1-2 రోజుల ముంగట పంపకాలు చేయాలనే సాంప్రదాయాన్ని వడగొట్టకుండా ఓటర్లకు ఆసరైదామని కట్టలు గట్టలేసుకపోతుంటే గీ కథ అయ్యిందిగా.